నమస్తే అన్న, మీ పేరు? నా పేరు ప్రసాద్. ఓకే. ఎవరన్నా మీది? మాది మద్దగవారపల్లి. ఓకే. ఓడిసి మండలం, సత్యసాయి జిల్లా. ఓకే. ఇది టమాటా వేసారు కదా, ಯಾವ కంపెనీ కన్నా వెరైటీ? ఇది ಯಾವ వెరైటీ రకము? ఈ సర్పన్ కంపెనీ రాఖీ వెరైటీ. ఇప్పుడు ఎన్ని కటింగ్ లేదు ఇప్పటికి? ఇప్పుడు 4 కటింగ్ 4 కటింగ్ అయిందా? ఎన్ని వేలు వేసినారు పైరు? నేను పైరు 4,000 వేసాను సార్. పైరు 14,000. దిగుబడి ఎంత బాగానే ఉందా? దిగుబడి బాగుంది సార్. ఈ రోగానికి అంత తట్టుకుంటుందా వర్షాకాలంలో? రోగానికి తట్టుకుంది. ఇప్పుడు మా ఊర్లో వేసిన వెరైటీలు అన్నిటిపైన మాది బాగా వస్తుంది. ఇది మార్కెట్ క్వాలిటీ మార్కెట్లో కూడా మా ఊర్లో వేసింది మిగతా నేను కూడా వేసిన ఈ వెరైటీ వాళ్ళపైన ఖచ్చితంగా 100-50 డిఫరెన్స్తో నడుస్తాను. అట్లా మీ ఊర్లో వేరే వెరైటీ వేసిన దానికి మా ఈ రాఖీ వెరైటీ మార్కెట్లోనే ఒక 20-30 రూపాయలు డిఫరెన్స్ ఎక్కువ ఉండొచ్చు అంతే. కానీ సెకండ్ క్వాలిటీ మార్కెట్లో మన ఎన్ని బాక్సులు అయింది మొన్న చేసిన ఎవరి ప్యాకెట్? 200 బాక్సులు రేటు 3 రోజులు ముందు. ఏం రేటు పైన? 500. వేరే వెరైటీ టాప్ రేటు? వేరే వెరైటీ టాప్ రేటు 530 విన్నాయి మేము వేసిన మండీలో. ఓకే. మాది 500. అంటే తర్వాత వేరే వాళ్ళవి అంత 300. ఓకే. 300 వేరే వెరైటీ మీరు తక్కువ రేట్ 420 అట్లా వాళ్ళు 400 వింటే నా 500 విన్నాయి. ఓకే. అట్లా రేటు మార్కెట్లో బాగా నడుస్తుంది. మార్కెట్ బాగుంది, క్వాలిటీ చాలా బాగుంది సార్. మార్కెట్ క్వాలిటీ అంతా బాగుంది. దిగుబడి ఎట్లుంది వేరే దానికి చేస్తే? దిగుబడి అయితే మాకు కొత్తగా వేసినాం కాబట్టి అంత అందగా అంత క్లియర్గా తెల్ల మొత్తం కటింగ్లు అన్ని వేయిన తర్వాత కాయలు అయితే తోటలో బాగుండాయి. దాని తర్వాత తెలుస్తుంది. దిగుబడి కూడా బాగానే ఉన్నట్టుంది. మాకేం తక్కువ ఇప్పుడు ఉండే కాలాన్ని బట్టి ఇప్పుడు ఉండే సిచ్యువేషన్ బట్టి వర్షాలకు దిగుబడి కూడా వేరే వెరైటీకి ఎవరికి వేస్తే బెటర్. రోగాన్ని తట్టుకుంటూ ఉంది, దిగుబడి బాగుంది, క్వాలిటీ బాగుంది, మార్కెట్ రేట్ చాలా బాగుంది. మార్కెట్ ఏమంటారు కొంత వేరే వ్యాపారం? మార్కెట్లో అడుగుతుంటారు రాఖీ వెరైటీ చెప్తుంటాము. మేము విన్నే లేదు, కొత్త వెరైటీ తెచ్చినారు మీరు ఏడని అంటారు. మేము గోరంట్లో ఆయన శ్రీనివాసులు నర్సరీ నుంచి తెచ్చినాం పైరు. వెరైటీ అయితే చాలా బాగుంది. ఇంకా గ్రోత్ లో మా మార్కెట్ ఎక్కడ వేసేది మీరు? మేము బాగేపల్లికి ఒకసారి వేసినాం సార్. బాగేపల్లిలో కొంచెం మాకు అనిపిలా. మళ్ళీ తర్వాత చింతామణి ఒకసారి, ఇప్పుడు ఒడ్డుపల్లికి తోలుతాం. ఒడ్డుపల్లి దగ్గర బాగా పోతున్నాయి. క్వాలిటీ బాగుంది, చాలా బాగుంది. ఫర్నెస్ క్వాలిటీ సూపర్ గా చాలా బాగుంది. పార్సల్ చేసే వాళ్ళంతా బాగా వేస్తున్నారు. సరే, ఓకే. అంటే వేరే రైలు కానీ మీరేం చెప్తారు? వేరే రైలు కానీ హామీ పెట్టచ్చు ఎప్పుడైనా. ఈ కాలంలో సాహోతో ధీటుగా మార్కెటింగ్ జరుగుతుంది. ఒక పెరిగేది అవి ఇవి ఏమన్నా కొంచెం ఏమైనా డిఫరెన్స్లు ఉన్నాయేమో మాకు కూడా అంతగా క్లియర్గా తెలియదు. కానీ సాహోతో పట్టి మార్కెటింగ్ అయితే సాహో కాయలు మాత్రం ఉంటుంది. దీని కూడా సాయిల్కి మీరు ఏమి అంతే డ్రిప్ విడిచి ఉత్తనాల పంట పెట్టినారు. అంతా బాగా వచ్చింది, సూపర్ గా ఉంది. ఇంకా ఈ రోజు లేచి పండుగ ఇంకా బాగా పండొచ్చు. నేల మంచి నేలలు అయితే నల్లరేగడి ఎర్ర నేలలు అవి అయితే ఇంకా బాగా రాచ్చు కూడా. చెప్పేదంటే అందులో బాగుంది వెరైటీ. బాగుంది సార్, చాలా బాగుంది.